హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వచ్చేసి నేను మన ట్రేడింగ్ సెటప్, ఈరోజు ట్రేడ్ ఎలా తీసుకున్నాము, ఎలా సక్సెస్ అయ్యింది అనేదాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. సో హోప్ మీకు ఈ స్క్రీన్ బాగానే కనిపిస్తుంది అనుకుంటా, లేదంటే జూమ్ చేద్దాము. కంట్రోల్ ప్లస్ ఓకే. సో ఏమైనా జూమ్ చాలు. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు ఫ్రైడే, సెన్సెక్స్ ఎక్స్పైరీ మనందరికి తెలిసిందే. ఓకే. సో కానీ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది జరిగింది. పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ కైండ్ ఆఫ్ హ్యామర్ ఫామ్ అయింది. సో ఇది మీ అందరూ నేను చెప్పాను, హ్యామర్ ఫామ్ అయింది. ఇది ఒక షార్ట్ చేసి నేను పెట్టాను. ఈ హ్యామర్ తర్వాత ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ అని మనం చూసాం. అప్ మూవ్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ వీక్ అయింది. ఓకే. సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మార్కెట్ వీక్ అయిపోయింది. ఓకే. సో వీక్ అయిపోయి రిజెక్ట్ అయింది. మార్కెట్ వీక్ అయ్యి ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో, సో ఇక్కడ మనకు ఎద్దామని ఏంటి, ఇక్కడ ఎద్దామని వచ్చేసి 48,682 ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది. సో 48,600 పుట్టు మనం చూసుకుందాం ఎలా మూవ్ అయిందో. అట్ ద సేమ్ టైం మీరు ఆర్ఎస్ఐ చూసుకోవాలి. అలానే మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, ఇది సెన్సిబుల్ వెబ్సైట్. సో మీరు వచ్చేసి ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాలి. సో దానిలో ఓపెన్ చేస్తున్నాను పుట్టు. నేను ఆల్రెడీ ముందుగానే ఇది తీసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, ప్రైస్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఇక్కడ మీకు ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో లోయర్ సైడ్ హ్యామర్ ఫామ్ అయినప్పుడు మనకు అది ఒక కన్ఫర్మేషన్. సో ఇక్కడ ప్రైస్ వాళ్ళు ప్రైస్ పుష్ చేయలేకపోతుంది, డౌన్కి వెళ్ళలేకపోతుంది. సో డౌన్కి వెళ్ళలేకపోతే విక్ ఫామ్ చేసుకొని పైకి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ మనకు హ్యామర్ ఫామ్ అయినప్పుడు మీరు అట్ ద సేమ్ టైం వాల్యూమ్స్ చూసుకోవాలి, ఆర్ఎస్ఐ చూసుకోవాలి. వాల్యూమ్స్ యావరేజ్ వాల్యూమ్స్ కంటే ఇక్కడ యావరేజ్ వాల్యూమ్స్ కంటే వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే వాల్యూమ్స్ పెరుగుతున్నాయో మనకు కన్ఫర్మేషన్ అక్కడ స్మార్ట్ మనీ ఉంది. స్మార్ట్ మనీ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐ, డిఐ వీళ్ళు ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈ వాల్యూమ్స్ ఎక్కువ మూవ్ అనేది ఉంటది అనమాట. సో ఇక్కడ మీరు ఈ కన్ఫర్మేషన్ అయిన క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ, మన ఎంట్రీ. ఓకే. సో మన ఎంట్రీ ఎక్కడ వస్తుంది, ఇది మన ఎంట్రీ. ఓకే. సో మన ఎంట్రీ ఇది వచ్చిన తర్వాత సో మన స్టాప్ లాస్. సో ఎంట్రీ తర్వాత ఇది ఎంట్రీ, ఇది మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ విక్ లో సైడ్ లో మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, మన స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఒక 18 పాయింట్స్ పెట్టుకున్నాం. ఎంట్రీ ఇక్కడ ఇచ్చాము. సో మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ రీసెంట్ గా ఎక్కడ హాల్ట్ అయింది, అక్కడ నుంచి పడిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది కాబట్టి మీ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో మీ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ 288 మీ ఎంట్రీ అయితే ఫస్ట్ టార్గెట్ 382. సో సెకండ్ టార్గెట్ రీసెంట్ హాల్ట్ అయింది ఇక్కడ. సో సెకండ్ టార్గెట్ మనం ట్రేడ్ అయిపోవాలి. సో మనం ఇక్కడ చూసుకున్నాం కదా 137 పాయింట్స్ ఈజీ పికప్ అండి. సో ఇలా మనం ట్రేడ్ సెటప్ చేసుకోవాలి. సో ఇలా మనం ఒక రైట్ టైం కోసం వెయిట్ చేసి సో కరెక్ట్ టైంలో మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఇక మామూలుగా మన ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి. సో మన సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సో ఓవరాల్ గా మళ్ళీ చూసుకుంటే ఇలా మీరు చూసుకుంటే కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ ట్రై చేస్తుంది, బట్ అక్కడే కన్సోలిడేట్ అవ్వచ్చు. సో మనకి అయిపోయింది, మన టార్గెట్ మార్నింగ్ మన టార్గెట్ అయిపోయింది. అంత మన ట్రేడ్ క్లోజ్ చేస్తాం, ప్రాఫిట్ తీసుకుంటాం, బయటకు వచ్చేస్తాం. సో ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయడం బెటర్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసి ఓవర్ ట్రేడ్ చేసి లాస్ లేక రావడం కంటే టార్గెట్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ మీ సిస్టమ్ సెటప్ మొత్తం క్లోజ్ చేసి ప్రాఫిట్ ని హ్యాపీగా ఉంచుకోవడం బెటర్, మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేసి లాస్లకు వెళ్ళడం కంటే. సో ఇది ఓవరాల్ గా మీకు ఎలా నచ్చిందో ఒకసారి మన వీడియో చూసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి న్యూ థింగ్స్ అన్ని మన ఛానల్లో ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తుంటాము. సో ఐ హోప్ మీరందరూ ఈ ట్రేడ్ లో మనీ అనేది గెయిన్ చేశారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఈ రికార్డ్ ని క్లోజ్ చేస్తున్నాను.